తెలంగాణలో కొత్త డీజీపీ ఎవరనేది పెద్ద చర్చనీయాంశమైంది. అటు పోలీస్ విభాగంలోనూ ఇటు రాజకీయ విభాగాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఇప్పుడు వచ్చే సెప్టెంబర్లో ఎవరైతే జితేందర్ ఉన్నారో డీజీపీగా, సో వారి విరమణ అయిపోతుంది. డీసీపీగా 2 years ఉంటారు ఈ పోస్ట్లో. విరమణ అయిపోతుంది కాబట్టి సెప్టెంబర్లో అతని పదవీ కాలం అయిపోతుంది కాబట్టి కొత్త డీజీపీ ఎవరనేది చర్చనీయాంశమైంది. సో ఈ నేపథ్యంలోనే అటు రాజకీయానికి సంబంధించి కావచ్చు, ఇటు ఐపీఎస్ ఐఏఎస్కి సంబంధించిన విభాగాల్లో కావచ్చు టెన్షన్, అంటే ఎవరు డీజీపీ అనేది చర్చనీయాంశమైంది. ఇటు రాజకీయంలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు వచ్చిన తెలంగాణలో కూడా లేడీ డీజీపీ లేరు కాబట్టి సో దీన్ని ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి గారు చేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటు పోలీస్ శాఖలో కూడా చర్చనీయాంశమైంది. ఎవరిని చేస్తారనేది ఫైనల్గా రేవంత్ రెడ్డి గారి చేతుల్లో ఉంటుంది కాబట్టి, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుంది కాబట్టి ఎవరిని చేస్తారనేది చర్చనీయాంశమైంది. ముఖ్యంగా 5 పేర్లను సిఫారసు చేస్తారు. దీంట్లో యూపీఎస్సీ 3 సిఫారసు చేస్తుంది. మొత్తంగా 5 పేర్లు పంపిస్తారు. 5 పేర్లలో ముఖ్యంగా 3 యూపీఎస్సీ ఫైనల్ చేస్తుంది. వారిలో ఒకరు డీజీపీగా ఉండబోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో మన తెలంగాణలో లేడీ డీజీపీని పెట్టాలనేది అటు కాంగ్రెస్ భావిస్తున్నట్లు చర్చనీయాంశమైంది. అటు పోలీస్ శాఖలో కావచ్చు, ఇటు రాజకీయంలో చర్చ అయితే నడుస్తూ ఉంది. లేడీ డీజీపీ రాబోతున్నారు. ఎందుకంటే లేడీస్కి సంబంధించి అటు మహిళలకు సంబంధించి పెద్దపీట వేస్తాము అని చెప్పారు కాబట్టి లేడీ బాస్ను పెట్టాలి. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఈ 11 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లేడీ డీజీపీ లేరు కాబట్టి ఒక చరిత్రను సృష్టిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సో ముఖ్యంగా వీరిలో రవి గుప్తా ఉన్నారు, సివి ఆనంద్ ఉన్నారు, శివధర్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా లేడీస్ లో సౌమ్య మిశ్రా గారు ఉన్నారు, శిఖా గోయల్ గారు ఉన్నారు. ముఖ్యంగా ఈ 2 పేర్లు ముఖ్యంగా లేడీస్ మహిళల్లో ఈ 2 పేర్లు వినబడుతున్నాయి. సౌమ్య కావచ్చు, అటు శిఖా గోయల్ కావచ్చు, సౌమ్య మిశ్రా కావచ్చు, వీళ్ళిద్దరు పేర్లు వినబడతా ఉన్నాయి. డీజీపీగా వీళ్ళ 2 పేర్లు సిఫారసు చేస్తే ఒకవేళ యూపీఎస్సీ వీళ్ళతో పాటు ఇంకా ముగ్గురిని యూపీఎస్సీ ఫైనల్ చేస్తుంది కాబట్టి సో వీళ్ళిద్దరికి ముఖ్యంగా దీంట్లో చోటు దక్కే అవకాశం ఉంది. వీరిలో ముఖ్యంగా ఒకరు డీజీపీగా అవ్వబోతున్నారు అంటూ చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ సంవత్సరం 7 ఐపీఎస్లు విరమణ అవుతుంది, అంటే వాళ్ళ పదవీ కాలం అయిపోతుంది. 7 సర్వీస్ నుంచి కూడా తొలగిపోనున్నారు. దీంతోపాటు కొంతమంది ఐపీఎస్ అంటే సీనియర్ అధికారులు ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, ఇంకో 2 years కూడా మాకు పదవీ కాలం పొడిగించాలంటూ కూడా సిఫారసు చేస్తూ ఉన్నారు. మరి చాలా అటు నార్కోటిక్ బ్యూరో కావచ్చు, పోలీస్ శాఖలో ఎవరైతే కీలకంగా ఉన్న 7 శాఖల నుంచి అధికారులు అయితే విరమణ పొందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మరి వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇస్తారా ఇవ్వరా అనేది వేచి చూడాల్సి ఉంది. అలాగే దీంట్లో ముఖ్యంగా డీజీపీకి సంబంధించి ముఖ్యంగా రాజకీయం అంటే డీజీపీ మొత్తం రాష్ట్రం మొత్తంలో పెద్ద ఎత్తున పోస్టు కాబట్టి, పోలీస్ శాఖకి పెద్ద పోస్టు కాబట్టి అటు రాజకీయంగా వ్యవహరించాలి, ఇటు పోలీస్ శాఖలో కూడా అందరినీ సమన్వయంగా చూడాలి. అలాగే దీనికి ఈ సిఫారసులో డీజీపీకి అర్హుల విషయంలో ఏ కీలక అంశాలు తీసుకుంటారంటే వీళ్ళకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, అలాగే వీళ్ళు ఎంత సిన్సియర్గా పనిచేశారు, ఇదివరకు ఎంత సిన్సియర్గా ఉన్నారు, సో వీళ్ళు ఈ పదవికి అర్హులా కాదా అనేది కూడా దీంట్లో పరిగణలోకి తీసుకుంటారు. ఈ ఏదైతే 20-30 ఏళ్ళ సర్వీస్ ఉంటుందో దీంట్లో ముఖ్యంగా వీళ్ళ సిన్సియారిటీ కూడా దీంట్లో పరిగణనలు తీసుకొని ఈ డీజీపీ పదవి అనేది కట్టబెడతారు కాబట్టి పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది డీజీపీకి సంబంధించి. ఇటు ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ లేడీ డీజీపీనే నియామకం చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అంటే వాళ్ళ చర్చనీయాంశమైంది. మొత్తంగా తెలంగాణకు కొత్త డీజీపీ లేడీ బాస్ అవ్వబోతున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. సో ఒకవేళ లేడీ బాస్ అవుతే గనక చరిత్ర సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం.